ఈరోజు మన చేత్తోనే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చేసే వరకు తెలీదు ఎందుకు అసలు ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అనేది. ఎలాంటి వేడి చేయకుండా చేస్తున్నాం కాబట్టి మన ఫేస్కి, మన హెయిర్కి, అలాగే మన బాడీ మాయిశ్చరైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం ఫేస్ ప్యాక్ అలా చేసుకున్నప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేస్తాం కదా, ఇలా న్యాచురల్గా చేసిన వేసుకుంటే మన ఫేస్కి కూడా మంచి గ్లో వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఇంట్లో మిగిలిపోయిన కొబ్బరి చిప్పలతో అయినా కూడా చేసుకోవచ్చు. పూజలు అవి చేసుకున్నప్పుడు మిగులుతాయి కదా. నేను కొంచెం ఎండిన కొబ్బరి చిప్ప తీసుకున్నాను. చూడండి, ఆయిల్ అనేది ఆల్రెడీ మనకి కనిపిస్తుంది. ఒక 4 నుంచి 5 కాయలతో చేస్తున్నాను నేనైతే. ఇలా వెనక నల్లగా ఉన్న పార్ట్ మొత్తం తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ప్యూర్ వైట్గా ఉంటుందన్నమాట. మరొకసారి నీళ్ళతో మంచిగా శుభ్రం చేసుకుంటే ఎక్కడన్నా నలకలు ఉంటే పోతాయి. దీనిని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసుకుని ఈ విధంగా మనం కోకోనట్ మిల్క్ అనేది తయారు చేసుకోవాలి. మిగిలిన పిప్పిని మరొకసారి వాటర్ వేసుకొని మనం ఈ విధంగా పాలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాల మీద ఒక టవల్ లాంటిది కప్పేస్తే కాస్త వేడి అనేది తగులుతుంది. ఇప్పుడు దీనిని కిచెన్ కౌంటర్ మీద ఒక నైట్ అంతా లేదంటే ఒక 16-17 గంటలు వదిలేసేయాలి. అప్పుడు మనకి పాలు అనేది మంచిగా ఫర్మెంటేషన్ జరిగి మనకి అడుగున నీళ్లు అలాగే పైన పెరుగులాగా తయారవుతుంది. ఈ మిగిలిన కొబ్బరిని మనం కర్రీస్లో లేదన్నా స్వీట్స్లో అలా యూస్ చేసుకోవచ్చు, పడేయాల్సిన పని లేకుండా. ఇప్పుడు చూడండి, నేను ఒక నైట్ అంతా ఉంచేసేసాను. పైన చక్కగా పెరుగులాగా తయారైంది కదా, తేటలాగా వచ్చింది. కింద నీళ్ళన్నీ మిగిలిపోయినాయి. ఇప్పుడు చూడండి మనకి ఇది ఎలా వచ్చిందో. దీనిలో మనకి ఆయిల్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా తీయేస్తే చూడండి, ఆయిల్ అనేది కాస్త నీళ్ళల్లో కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా సపరేట్ చేసామంటే కొంత ఆయిల్ అనేది మిస్ అయిపోతుంది వాటర్లో కలిసిపోయి. అందుకే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కాస్త గట్టి పడుతుంది అనమాట. సో ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది చక్కగా మనకి ఈ పెరుగులో కలిసిపోయి మనకి ఆయిల్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. దీనిలోకి మనకి నీళ్ళలో ఏమీ మిగలకుండా, కొంచెం కూడా ఆయిల్ అనేది లేకుండా ఈ విధంగా మంచిగా పైన పెరుగంతా తీయేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా ఉన్న బౌల్లో తీసుకుని న్యాచురల్గా మనకి ఆయిల్ అనేది కరిగించుకోవాలి. ఎలా అంటే మనం దీనిని డైరెక్ట్గా ఇలా క్లాత్ కప్పేసుకుని ఎండలైనా పెట్టేసుకోవచ్చు ఒక 7-8 గంటలు. లేదంటే అవెన్లో, అంటే అవెన్ వేడి చేయకుండా కాస్త వేడిగా ఉంటుంది కదా, సో అలా వదిలేసామంటే కనుక మనకి న్యాచురల్గా ఆయిల్ అంతా కూడా మంచిగా కరిగి ఈ విధంగా 3 లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. పైన ఒక లేయర్ ఆయిల్, తర్వాత పెరుగు లాంటిది, అడుగున వాటర్ అనేది మిగులుతాయి. ఈ విధంగా 3 లేయర్స్ లాగా తయారవుతాయి. ఇప్పుడు మనకి పైన మిగిలిన ఆయిల్ని ఈ విధంగా మంచిగా ఎక్కడ కూడా పెరుగు అనేది రాకుండా పైన ఆయిల్ మొత్తం తీయేసుకోవాలి. చూడండి, ప్యూర్గా మనకి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. కావాలంటే మరొకసారి ఒక క్లాత్లో వడకట్టేసుకుంటే మనకి ప్యూర్గా ఆయిల్ అనేది వస్తుంది. మిగిలినది అస్సలు పడేయకండి. దీనిలో మనకి చాలా ఆయిల్ ఉంటుంది. ఈ విధంగా ఒక ప్యాన్లో వేసుకుంటే మనం ఒక 30 నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుకుంటూ మరిగించుకుంటే మనకి ఇదొక సెకండ్ రకం అనమాట ఆయిల్ అనేది తయారవుతుంది. హీట్ చేయకుండా మనం న్యాచురల్గా తీసిన ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కన్నా మనం హీట్ చేస్తే వచ్చింది దాదాపు ఒక 4 రెట్లు ఎక్కువ వచ్చిందనమాట. ఈ స్మాల్ కప్పులో సగం దాకా ఉన్నది ఎక్స్ట్రా వర్జిన్, మిగతా 2 కప్పులు ఫుల్గా ఉన్నాయి. అదేమో మనం కాస్తే వచ్చిందనమాట. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ చూడండి ఎంత ప్యూర్గా వైట్గా ఉందో మిగతా దాంతో పోలిస్తే. సో దీనిని మనం ఫేస్ మాయిశ్చరైజర్గా, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి ఎలాగైనా వాడచ్చు.